సాధారణంగా గ్యాస్ స్టవ్లపై వంటలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నగరంలోని కొన్ని హోటల్స్లలో మళ్లీ పాతకాలపు విధానాన్ని పాటిస్తున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. హోటల్స్ మూసివేయమని పరిస్థితుల్లో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కట్టెలపై చేసే బిర్యానీ, చికెన్, మటన్ వంటకాలు మరింత రుచిగా ఉంటాయంటున్నారు వంట మాస్టర్లు. యుద్ధం ఎఫెక్ట్తో కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ దొరక్క కొందరు హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ చేశారు. మరికొందరు కట్టెల పొయ్యిలపై వండుతున్నారు. వారం రోజులుగా కష్టాలు పడుతున్నామంటున్నారు హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు. నగరంలో కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయంతో హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. బిర్యానీ, చికెన్, మటన్ కర్రీలను కట్టెల పొయ్యిలపై తయారు చేస్తున్నారు. కట్టెల పొయ్యిపై ఆహారం వండటం ఎక్కువ సమయం తీసుకుంటుందని తెలిపారు హోటల్ వ్యాపారులు. మాకు గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందండి సార్. ఎల్పిజి గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల మాలాంటి చిన్న రెస్టారెంట్లకి, మధ్యతరగతి రెస్టారెంట్లకి చాలా ప్రాబ్లం అవుతుంది. అయినప్పటికీ మేము కస్టమర్స్కి చాలా ఫాస్ట్గా ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి మా స్టాఫ్ సహాయంతో చాలా ఫాస్ట్గా తయారు చేపిస్తున్నాం. మాకు వచ్చేసి డైలీ 2 or 3 సిలిండర్స్ యూజింగ్ ఉంటుంది మేడం. ప్రైస్ వచ్చేసి మాకు 2100కి దొరికేది ఈరోజు 7 to 8,000 అయినా కూడా దొరకడం కష్టంగా ఉంది మేడం. కట్టెల పొయ్యిలపై చేసిన ఆహారానికి ప్రత్యేకమైన రుచి ఉంటుందంటున్నారు కస్టమర్లు. గ్యాస్ ఇబ్బందులు ఇలాగే కొనసాగితే హోటల్ నిర్వహణ మరింత కష్టమవుతుందంటున్నారు వ్యాపారులు. హోల్సేల్ గా పెద్ద మొత్తంలో కట్టెలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కువ రోజులు కట్టెలపై వంట చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు మాస్టర్స్. बहुत तकलीफ आ रहा है, बिरयानी मारने को नहीं हो रहा है, हेल्थ इशू आ जा रहा है, कभी भी नहीं बनाया, फर्स्ट बार बना रहा हूँ, बहुत तकलीफ आ रहा है बिरयानी बनाने में। इधर दिल्ली में बोले तो 11 o'clock को रेडी हो जाता, अभी क्या है 12 o'clock हो गया, अभी तक रेडी नहीं बिरयानी, कुछ भी नहीं रेडी हो रहा है। बहुत डिफरेंट हो रहा है। ये अच्छा रहता है, वो अच्छा रहता है, ये वो अच्छा रहता है, ये अच्छा नहीं है। గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరే వరకు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తామంటున్నారు హోటల్స్ వ్యాపారులు.